భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేస్తారు అనేటువంటి అంశాన్ని చాలా గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకోవచ్చు. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి, అంటే మార్పులు చేర్పులు జరిగాయి. చాలా వరకు కూడా యూపీఏ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాలు దగ్గర 90 పైచిలుకు సార్లు వారు అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగానికి మార్పులు చేయటం జరిగింది. వారు చేసినటువంటి మార్పులు కనుక మనం చూసినట్లయితే ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడానికి లేదా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రకమైనటువంటి అంశాలు తీసుకుని, అంటే స్వలాభం ఉన్నది అని అనుకుంటేనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నన్ని పర్యాయాలు ఏవైతే అమెండ్మెంట్స్ జరిగాయో వాటి మీద కనుక ఒక్కసారి మనం దృష్టి కేంద్రీకరించినట్లయితే బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ ఇవాళ దానికి కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ ఇవాళ ఎన్డీఏ కూటమి కల్పించింది. అదేవిధంగా నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి నారీ శక్తి వందన్ అధినియం, అంటే 33% రిజర్వేషన్లు మహిళలకి కల్పిస్తూ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ చేయటం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో అది దేశంలో ఉన్నటువంటి పౌరులకి అదేవిధంగా కొన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి చేసినటువంటి సవరణలే కానీ ఇంతకుముందు చేసినట్లు వాళ్ళకి ఉపయోగపడేటువంటి సవరణలు ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు.